మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, ఈ రాత్రి మీరు చాలా శ్రేష్టమైన విషయాలు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధర్మశాస్త్రం తెలిసిన పరిచయులకు మీరు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి చాలా తెలుసు, కానీ వారి భక్తి ఆగిపోయింది, వారి దేవునిలో ఎదుగుదల స్తంభించిపోయింది. దానికి కారణం ప్రభా వేషధారణ. కొన్నిసార్లు భక్తిలోకి వేషధారణ అనే వైరస్ ఎలా వస్తుందో తెలియదు ప్రభు, మా జీవితాల్లోకి వచ్చేస్తుంది అది. మేము దానికి అది మమ్మల్ని అటాక్ చేస్తే ప్రభా మేము సర్వనాశనం అయిపోతాం తండ్రి. కాబట్టి ప్రభా, మరి అటువంటి వేషధారణ జీవితాలు మాలో లేకుండా నాయనా, లోకాన్ని డబ్బును ప్రేమించే అట్లాంటి జీవితాలు మాలో నుండి తీసివేసి కేవలము క్రీస్తు రాజ్యాన్ని ప్రేమించే వారులుగా మమ్మల్ని చేయమని కోరుతూ ఈ రాత్రి మాతో మాట్లాడమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము లోకంలో ధనవంతుడు పరిస్థితి చూసాం. ధనవంతులు ఏంటి, వర్షం వచ్చినా పాడి పంటలు పండి డబ్బులు వస్తే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువైపోతే వాళ్ళు ఏంటి మనం చూసాం, నా ప్రాణము తినుము తాగుము సుఖించుము, ఇక ఆ ధ్యాసలోనే ఉంటారు. అయితే ఈ రాత్రి దేవునిలో ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు. ఏమండి, పరలోకంలో 2 ఎకరాలు కావాలనుకున్నారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? పరలోకంలో 2 ఎకరాలు, ఒక 3 అంతస్తుల బిల్డింగ్ నాకు కావాలన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇద్దరే చేతులు ఎత్తారు, మిగిలిన వాళ్ళకి ఆశలు లేవేమో. కానీ పరలోకంలో ఆస్తిని సమకూర్చుకోండి. పరలోకంలో మీరు ఆ వైభవాన్ని, ఖ్యాతిని తెచ్చుకోండి. ఇక్కడ ఎంతకాలం ఉంటావు? ఒకరోజు పిలుస్తాడు దేవుడు. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత కోటీశ్వరుడు అయినా, ఆక్స్ఫర్డ్లో చదివినా, మరి హార్వర్డ్లో చదివినా, స్టాన్ఫోర్డ్లో చదివినా, నీకు ప్రపంచంలో అత్యంత శాలరీ ఉన్నా, ఒక మంచి పొజిషన్లో ఉన్నా, ఒకరోజు ప్రభు పిలుస్తాడు, అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, మీరు దీని గురించి ఎక్కువ కష్టపడకండి అమ్మా. ఇక్కడ ఈ భూమి మీద చాలా సంపాదించాలి, ఈ భూమి మీద ఏదో చేసేయాలి కాదు మీరు కష్టపడాల్సింది. మీరు ఒక మిషన్తో ఉండాలి. అదేంటంటే నా రాజ్యం కొరకు, దేవుని రాజ్యం కొరకు, క్రీస్తు కొరకు మనం కష్టపడాలి అని అంటారు. ఈ మధ్య ఒకసారి ఒక బ్రదర్తో మాట్లాడుతున్నా. బ్రదర్ అంతా బాగుందా బ్రదర్, శాలరీ అయితే వస్తుంది, పాస్టర్ మీరు శాలరీ గురించి అడగకూడదండి అంటాడు. అదేంటి అట్టి ఒక సామెత చెప్పాడు, అబ్బాయి మగ పిల్లల జీతం, ఆడవారి ఏమో ఆడవారి వయసు, మగవాడి జీవితం అడగకూడదంట. నేను బైబిల్లో ఎక్కడ ఉంది అక్కడ? నువ్వు బైబిల్లో ఆది కాండం చూస్తే అత్తమాటు దేవుడు నీ దగ్గర ఎంత ఉంది అని అడిగాడు, డైరెక్ట్గా అడిగాడు. అమ్మో, క్రైస్తవులు కూడా చాలా మంది ఇలాంటి లోక సంబంధమైన ఏదంటారు వాడుక భాషలకు అలవాటు పడిపోతున్నారు. ఆడవారి వయసు అడగకూడదంట, మగవారి జీతం అడగకూడదంట. మరి రోగం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మాత్రం ఆడవారి వయసు చెప్తారు, అప్పుడు అబద్ధం అంటే అనుకోండి. అలాగే డబ్బు కష్టం వస్తే మాస్టర్ గారు నా దగ్గర ఎంతే ఉందంటే నాకు డబ్బులు, నాకు సహాయం కావాలని అప్పుడు ప్రార్థన చేయమని. కష్టం వచ్చినప్పుడు ఇవన్నీ రివీల్ అవుతాయి. డబ్బులు నాకు కొంచెం సంతోషంగా హాయిగా ఉన్నప్పుడు మాత్రం జీతం ఎంతో పక్క వాళ్ళకి కూడా చెప్పరు. కానీ దేవుని దాసులు బిల్లీ గ్రాహం గారు ఏమంటారంటే, ఏ క్రిస్టియన్ షుడ్ బి అన్ ఓపెన్ బుక్. ఎవరన్నా వచ్చి నీ ఫోన్ తీసుకుని నీ అకౌంట్ ఓపెన్ చేసేంత ధైర్యం నీకు ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, నీకు వచ్చిన జీతం సగం ప్రభు ఖర్చు పెట్టేస్తే ఫోన్ చక్కగా ఇస్తావు. ఎక్కువ దాచేసుకుంటే ఫోన్ ఇవ్వడానికి భయపడతారు, అవునా కాదు? కాబట్టి దేవుని బిడ్డలారా, అయితే దేవునిలో పరలోకంలో ఐశ్వర్యవంతులు అవ్వాలి. అందరికీ ఉంది, పరలోకంలో ఇల్లు కావాలని అందరికీ ఉంది. ప్రభు మన కొరకు ఇల్లు, ఆయన స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడని ఆయన వాగ్దానం చేశాడు సంఘానికి. ఆయన అక్కడ మనకి మంచి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు, మంచి ఇల్లు కడుతున్నాడు. అయితే ఆ ఇంటికి నీకు ఇంకా మంచి ఇల్లు కావాలి, ఇంకా బెస్ట్ హౌస్ కావాలి, నాకు విల్లా కావాలి, నాకు మ్యాన్షన్ కావాలి. నేను ఒక 2 years బ్యాక్ ఒక యూదురాల ఇంట్లో ఉండేవాడిని. సాక్రమెంటల్ ఇల్లు అమ్మేస్తే కోవిడ్ టైంలో 1 million ఎంతో వచ్చింది. ఇక్కడ 3 bedroom హౌస్ టెక్సస్కి వెళ్ళింది, 6 ఎకరంలో 5 bedroom హౌస్ కొనుక్కుంది. అంటే అసలు మ్యాన్షన్
సో అందుకోసం నేను అక్కడికి వెళ్ళింది. అట్లా మనకు కూడా ద బెస్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ కాదు మనకి ద బెస్ట్, ఈ లోకంలో కాదు మనకు కావాల్సిన ద బెస్ట్. మనకి ద బెస్ట్ ఎక్కడ ఉండాలంటే పరలోకంలో ఉండాలి. నా భార్యకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక ఇల్లు ఉండాలి, మా అమ్మాయికి ఒక ఇల్లు ఉండాలి, నా కొడుకు ఒక ఇల్లు ఉండాలి, పరలోకంలో ఉండాలి అంటే దానికి అంత ఖర్చు పెట్టాలి. ఇక్కడ అక్కడ కావాలంటే ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే కుదరదు, చాలా మందికి బాధ వచ్చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ ఇన్వెస్ట్మెంట్, అక్కడ నువ్వు రిచ్ అవ్వాలంటే ఇక్కడ 6 విషయాలు, నిన్ను నాశనం చేస్తున్న 6 విషయాలు యేసు ప్రభువు కొన్ని చెప్పాడు. మొదటగా మనం చూస్తే 22వ వచనం, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. వరి అవ్వద్దు అంటున్నాడు. ఫస్ట్ థింగ్, అక్కడ ధనవంతుడు అవడానికి ఇక్కడ నిన్ను ఆపుతుంది ఏంటంటే చింత. ఏమి తిందుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకండి. నువ్వు ఇక్కడ చింతిస్తే అక్కడ నీ వర్క్ ఆగిపోద్ది. చింత, హిపోక్రసీలో, వేషధారణలో చింత ఉంటుంది. యేసు ప్రభు దగ్గర 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది ఎక్కువ వరి ఫెయిల్ ఎవరు? 12 మంది శిష్యుల్లో వరి అయిపోయినోడు ఎవరు చెప్పండి? ఇస్కరియోతు యూదా. డబ్బు సంచి ఉంది కాబట్టి వరి అయిపోయాడు, టెన్షన్ పడిపోయాడు. టెన్షన్ చివరికి అతన్ని ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకెళ్ళిపోయింది. కాబట్టి మొదటికి నిన్ను పరలోకంలో ధనవంతుడు అవడానికి నిన్ను ఆపేది మొట్టమొదటిది ఏమిటంటే చింత, వరి. ఓకే, రెండోది మనం చూద్దాం. 25వ వచనం, మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మారుడెక్కువ చేసుకొనగలడు. మొదటిది, క్రైస్తవులకు ఉండకూడదు చింత, కానీ క్రైస్తవులకు ఉందే చింత. అందరికీ చింత. మా అబ్బాయి పరిస్థితి ఏంటి, మా అమ్మాయి పరిస్థితి ఏంటి, మా ఆయన పరిస్థితి ఏంటి, మా ఇంటి పరిస్థితి ఏంటి, నా స్టేటస్ పరిస్థితి, ఉద్యోగం, చింత. ఆ చింత ఉండడం వల్ల, రెండోది చింత వల్ల నువ్వేమీ చేయలేవు అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ 25వ వచనంలో, మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మోరడెక్కువ చేసుకొనగలడు. ఇక్కడ అందరూ 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. చాలా అందరూ, నాకు తెలిసి 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మోరడు ఎంత, మోర అంటే మా సైడ్ ఎంత అని అంటారు, ఎంత మన అరిచేయి అంత పొడవు అంటారు. సో అంత ఎత్తు ఎవడన్నా అవగలరు? ఇప్పుడు చింత వల్ల నువ్వేమీ చేయలేవు. మొదటిది చింతించడం తప్పు, రెండు చింత వల్ల నువ్వు ఏమీ చేయలేవు. ఒక ఎత్తు, ఒక హైట్, 1 ఇంచు హైట్ కూడా ఎదగలేవు నువ్వు, కానీ చింతిస్తానే ఉంటారు. మూడవది మనం చూద్దాం, చింత వల్ల ఎదగలేవు. 26వ వచనం, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు ఎలా చింతనేలా ఉన్న. అక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతించనేలా. చింత అనేది నిన్ను పరలోకంలో ఆస్తిని సమకూర్చనివ్వదు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఆలోచిస్తూ ఉంటావు, అమ్మో రేపు నా పరిస్థితి ఏంటి, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా ఉద్యోగ పరిస్థితి ఏంటి, మా ఆవిడ పరిస్థితి ఏంటి, నా ఆరోగ్య పరిస్థితి ఏమిటి అంతే. దానికి సమాధానం ఉండదు, సొల్యూషన్ ఉండదు. తర్వాత యేసుప్రభు అంటున్నాడు, నువ్వు అలా చింతించావు అనుకో, ఒక జాయింట్ హైట్ కూడా ఎదగలేవు. ఇప్పుడు 3 ఏమంటున్నాడు యేసుప్రభు, నీకు చింత ఉండడం వల్ల నీకున్న చిన్న పనే చేయలేకపోతున్నావు, ఇంక అసలైంది ఏమీ చేయలేవు. చింత అనేది క్రైస్తవుల జీవితంలో ఉండకూడదు. ఇప్పుడు క్రైస్తవ్యంలోకి మోటివేషనల్ స్పీకర్లు ఎక్కువైపోయారు. ప్రసంగాలు చేసే వాళ్ళందరూ మోటివేషన్ స్పీకర్స్ కాదు. క్రైస్తవ్యం ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. సైకాలజీ తీసుకొస్తున్నారు క్రైస్తవ్యంలోకి, మోటివేషనల్ స్పీచెస్ తీసుకొస్తున్నారు. నువ్వు ఆలోచించాలి, ఆవేశించాలి, ఏవో ప్రసంగాలు పెట్టరా. అసలు అది కాదు క్రైస్తవ జీవితం. పీస్ఫుల్ లైఫ్ అది. మనం చూద్దాం, దేవుడు 3 రకాలైన
రిచ్ పీపుల్ మనకు చూపించాడు. 3 రకాలైన రిచ్ పీపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాడు. అది మనం చూద్దాం. అయితే ముందు మొదటిది ఏమిటండి, చింతించకూడదు. చింతించడం వల్ల నువ్వు పరలోకంలో ఐశ్వర్యంతుడు అవ్వలేవు. 2, చింతించడం వల్ల 1 ఇంచు హైట్ కూడా పెరగలేవు. చింతించడం వల్ల ఎదగలేవు. 3, చింతించడం వల్ల ఏమీ చేయలేవు. నెక్స్ట్ 29వ వచనం, ఏమి తిందుమో, అది చదవండి అందరూ. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి. విచారం దగ్గర ఆగుదామండి. విచారం ఏమంటే రోజు బెండకాయలైనా, రోజు బీరకాయలైనా, బిర్యానీ ఎప్పుడు వండుకుందాం, మటన్ ఎప్పుడు వండుకుందాం, చేపలు ఎప్పుడు వండుకుందాం, తప్పులేదు, తినడం తప్పులేదు. కానీ అట్ల గురించే విచారం. కొంతమందికి జ్వరం కూడా వచ్చేస్తుందంట ఒక చికెన్ కర్రీ 1 వారం తినకపోతే. బెంగ వచ్చేస్తుందంట. బిర్యానీ తినకపోతే ఇక మంచం ఎక్కేస్తారంట కొంతమంది. బిర్యానీ చూడగానే వాసన తగలగానే బాడీలోకి ఎనర్జీ వచ్చేస్తుంది కొంతమందికి. స్నేహితుడు ఉండేవాడు నాకు, మీ అందరికీ బూస్ట్ ఇస్ ద సీక్రెట్ అయితే నాకు చికెన్ బిర్యానీ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అనేవాడు. అంటే ఇంకా వాళ్ళకి అది పడాలి, లేకపోతే కోపం వచ్చేస్తుంది. ఆవేశం, ఫ్రస్ట్రేషన్, విచారం ఇవన్నీ ఏంటంటే ఏమి తిందుమో, ఏమి తాగుదాము. ఆ రోజుల్లో ఇదంతా యేసు ప్రభు హై క్లాస్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో లగ్జరీ, అప్పుడు వెకేషన్లు, అప్పుడు కార్లు ఎక్కడ ఉన్నాయి, గంటలో ఇక్కడ నుంచి 2 అవర్స్లో టాహో వెళ్ళడానికి, 3 అవర్స్లో యోసమెట్టి వెళ్ళడానికి అవ్వదు కదా. సో అప్పుడు ఏంటంటే తిండి తాగడం అదే ధ్యాస. వెకేషన్లు ఇట్లా ఆ కాన్సెప్ట్ లేదు. సో ఆ హై క్లాస్ పీపుల్తో దేవుడు అంటున్నాడు, తిందాం, ఏం తాగుదాం, ఏం వండుకుందాం, మీరు ఇదేనా ఆలోచన, దాని గురించి విచారించకండి. నన్ను వెంబడించేవాడైతే అసలు అలాంటి వాటి గురించి ఆలోచించకండి అని అన్నాడు. ఇక 4వది మనం చూద్దాం. 4వది విచారింపకూడదు అన్నాడు. ఆ తర్వాత అండి 29, అనుమానము కలిగి ఉండకుడి. క్రీస్తులో ఐశ్వర్యవంతులు అవ్వాలంటే ఇవన్నీ ఉండకూడదు. మన కాన్సెప్ట్ ఏంటంటే యేసు ప్రభులో ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారు అందరూ. మనం ధనవంతులు అవ్వాలి, ఇక్కడ లోకంలో కాదు, దేవునిలో ధనవంతులు అవ్వాలనుకున్న వాళ్ళకి దేవుడు చెప్తున్న కొన్ని విషయాలు. విచారించద్దు. తిండి గురించి విచారం, అసలు దిగురు. పిల్లోడు ఏం తింటాడో, వీడికి ఏం వండాలి, మా ఆయనకి ఏం వండాలి, లేదంటే ఏం చేయాలి, ఎలా ఏంటి, అసలు వాటి గురించి ఆలోచించేద్దామా, టైం వేస్ట్ చేద్దామా అంటున్నాడు దేవుడు. తర్వాత ఏమంటున్నాడంటే ఇంకా వండర్ఫుల్ వర్డ్, అనుమానము కలిగి ఉండకుడి. డౌటింగ్. 5 విషయాలు. చింత వల్ల ఎదగలేవు, చింత వల్ల ఏమీ చేయలేవు. నెక్స్ట్ విచారం ఉండకూడదు. 4, 5 డౌట్, అనుమానం. అనుమానం ఉంటే కూడా నువ్వు దేవుళ్ళు ఎదగలేవు. మొన్న ఒక సహోదరు చెప్తున్నారు, బ్రదర్ మా అమ్మగారు కష్టం వస్తే యేసుప్రభు అంటదండి, డబ్బులు వస్తే జ్యోతిష్కుడు అంటదండి. కష్టం వస్తే యేసుప్రభు, డబ్బులు వస్తే జ్యోతిష్కుడుగా. అలా ఉన్నారు కొంతమంది ఈరోజు. డౌట్, జాతకాలు, కొంతమందికి జాతకాలు పిచ్చి. ఏమంటే బైబిల్లో పాలు పొంగించడం ఎక్కడన్నా ఉందా? కానీ భయం, అమ్మో పాలు పొంగించకపోతే ఏమైపోద్ది, మన ఆచారం అని ఇలాంటివి మొదలు పెడతారు. ఇంకొంతమంది అంటే గొప్ప కాదు కానీ ఈ మధ్య పెళ్ళిళ్ళలో హల్దీ ఫంక్షన్ అని వస్తుంది. అది వాక్యానుసారం కాదు. అది మా తమ్ముడు పెళ్ళికి సంఘం అంతా వచ్చారు. ఏంటి పసుపు డబ్బాలు తీసుకొని వస్తే ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు. స్నానం చేశాడు, బట్టలు వేసుకొని వచ్చి కూర్చున్నాడు. ఇంత పెళ్లి కొడుకు ప్రార్థన చేయండి, వాక్యం చెప్పండి అంతే. సంఘస్థులేమో అది కాదు బాబు, కాదమ్మా, కొంచెం మాకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి కదా, మాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయంటే, నేను మీ ఆశల కోసం కాదు, ప్రభు ఆశల కోసం. నాకు హల్దీ ఫంక్షన్ చేయకండి, అది వాక్యానుసారం కాదని. నిజంగా ఇది చాలా సంతోషించి. ఇప్పుడు మా తమ్ముడు నాకు చేయండి అంటే మేము చేయకుండా మేము ఏం చేయాలి, చచ్చినట్టు చేయాలి, అవునా కాదా? సేవకులమైనా ఆడు కావాలన్నప్పుడు. కానీ ప్రభువు కోసం నిలబడడం అంటే అది
ప్రభువు కోసం నిలబడ్డం అంటే ఆచారాలన్నింటినీ పక్కన పెట్టాలి. పాత ఆచారాలు అట్లాంటి మన జీవితంలో అట్లాంటివి ఏమైనా ఉన్నాయేమో వాటిని మనం అలాంటి అనుమానాలు, భయాలు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అలాంటివి పక్కన పెట్టండి, అనుమానాలు పక్కన పెట్టండి. క్రైస్తవులు కూడా శ్రీమంతాల ఫంక్షన్ చేస్తారు. అది ప్రభువుని స్తుతించి కార్యక్రమం అయితే చేయాలి, కానీ పసుపులు, ఇంకేంటండి గాజులు, ఇలాంటివి వాక్యానుసారం కాదు. కానీ అవి చేయకపోతే ఏదో నష్టం జరిగిపోద్దని భయం, అనుమానాలు. నువ్వు మనుషులు ఏం ఆలోచిస్తారో, మనుషులు ఏమనుకుంటారో అని వాళ్ళ గురించి నువ్వు భయపడుతూ బతికితే పరలోకంలో నీకేమన్నది పురుగుడిసే. నాకు వీళ్ళతో కాదు, నా ప్రభువుని సంతృప్తి పరచాలి, నా ప్రభువుని నేను ఆనందపరచాలి, ఆయన నేను మహిమపరచాలి, ఆయన బిడ్డగా నేను ఉండాలి అనే ఉద్దేశంతో నువ్వు బ్రతికి నీ చింతను, నీ యొక్క విచారాన్ని, నీ యొక్క అనుమానాలు అన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టి ఆయన కొరకు నువ్వు జీవిస్తే బిల్డింగ్లు లెగుస్తాయి. అక్కడ నీకు అంతస్తులు లెగుస్తాయి. నా కుమారుడు నా కొరకు నిలబడ్డాడు, అన్యుల దగ్గర అన్యాచారాలు విడిచిపెట్టాడు నా బిడ్డ అని ప్రభు అక్కడ నీ కొరకు ఆయన ఒక మంచి బహుమానాన్ని సిద్ధపరుస్తాడు. ఒక బ్రదరు సంఘంలో సంఘ పెద్దంట, కానీ వాస్తులు కంపల్సరీ చూస్తాడంట. అదేమంటే బైబిల్లో వాస్తు ఉంది పాస్టర్ గారు, వాస్తుంటే ఆర్కిటెక్ట్ దగ్గరికి, ఇంజనీర్ దగ్గరికి వెళ్ళు. ఈ బేసిక్ డిగ్రీ చదువు లేని వాడి దగ్గరికి వెళ్ళి వాస్తులు చెప్పుకుంటారు కొంతమంది. ఆయనకేం తెలుసు అంటే, అయ్యో మన శాస్త్రాలు చెప్తున్నావు, అయితే ఇంకా నువ్వు చీకటిలోనే ఉన్నావు. నువ్వు శాస్త్రాలు, వేదాలు ఎట్లాంటివి అంటున్నావు అంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే, దేవుని యొక్క వెలుగులోకి నువ్వు రాలేదు. అనుమానాలు విడిచిపెట్టాలి మనం. ఒక వాస్తు చెప్పే అతని కన్నానండి ఆర్కిటెక్ట్ చదువుకున్నాడు, ఎక్కడ ఏది గుమ్మం పెట్టాలి, ఎక్కడ వెలుతురు వస్తుంది, ఒక ఇంజనీర్ తెలుసు. ఆ వాస్తులు చెప్పే దగ్గరికి వెళ్తారంట. సో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే వీళ్ళు పరిసయ్యులు చెప్తున్నాడు. పరిసయ్యులు చాలా భక్తిపరులు. మొత్తం 5 కాండాలు, ఆదికాండం, నిర్గమ, లేవియా, సంఖ్య, ద్వితీయోపదేశం, మొత్తం అన్ని ఇటు నుంచి చూడకుండా వెనక నుంచి చూడకుండా చెప్పగల సమర్థత కలిగిన వారికి దేవుడు చెప్తున్నాడు, మీరు చేస్తున్న తప్పు. మీరు వేషధారులు అయితే మిమ్మల్ని చంపేది ఏంటంటే చింత అని మొదలుపెట్టాడు. వర్రీ అండ్ యాంగ్జైటీ కిల్లింగ్ యూ. ఎందుకంటే వేషధారు నీలోకి వచ్చినప్పుడు వరీ, యాంగ్జైటీ అనే అదంటారు. ఇప్పుడు షుగర్ వచ్చింది అనుకోండి, షుగర్ వ్యాధి మనిషిని ఎందుకు చంపుతుంది అంటే దేనివల్ల? ఒక వ్యాధి పేరు షుగరు, కానీ చంపేది ఏంటి? మనలో ఇన్సులిన్ ఇట్లాంటివన్నిటిని ఎలా అయితే అది పాడు చేసి మన అవయవాలను చంపేస్తుందో, అలాగే కరోనా వైరస్ అనే వ్యాధి, కానీ వైరస్ అనేది నిన్ను ఎలా అయితే నాశనం చేస్తుందో, హిపోక్రసీ అనేది ఒక వ్యాధి, వేషధారణ అనేది ఒక వ్యాధి, కానీ ఈ వర్రి అనేది నేను చంపేస్తాను. ఇస్కరియోతు యోధాన్ని చంపేసింది ఏమిటంటే వర్రి. ఈడేమో ఒక ఇల్లు లేదు, పాడు లేదు యేసు ప్రభుకి, ఒక ఆశ్రమం కట్టుకోలేదు. ఇప్పుడు మన ఇండియాలో ఉన్నారు చూడండి, బాబాలు, దేవుళ్ళు అనుకుని వాళ్ళ ఆశ్రమాలు కట్టుకుని కోట్లు సంపాదించారు. యేసు ప్రభు దగ్గర అడ్డాంటోడు అనుకున్నాడు ఈ ఇస్కరియోతు. నిజమైన దేవుడు అని తెలియదు ఇతనికి. ఈ యేసు ప్రభు ఏంటి ఆశ్రమం కట్టట్లా, యేసు ప్రభు దగ్గర భజనలు చేయించుకోవట్లా, ఈయనేమో పరిచారం చేస్తున్నాడు. ఇతనితో ఉంటే మనకు డబ్బులు మిగలవు, అసలు డబ్బులు ముట్టుకోవట్లేదు, ఈయన చేత్తో ఏ రోజు డబ్బులు ముట్టుకోలేదు యేసు ప్రభు. ఇలాంటి నిస్వార్థుడైనది ఇలాంటి వాడితో ఉంటే మనం ఎక్కడ బతుకుతామని వరి మొదలైంది. ఆ వరి ఏం చేసింది? వేషధారంలోకి దింపింది. వేషధారణ ఏం చేసింది? యేసు ప్రభుని అమ్మేసాడు. చివరికి 30 వెండి నాణాలకు అమ్మేశాడు. అమ్మేసి పొలం కొనుక్కొని ఆ పొలంలోనే ఊరేసుకొని చచ్చిపోయాడు. ఇది వరి యొక్క డేంజర్నెస్. సో మనం ఇంకొక చూద్దాం. ఇదే 30వ వచనంలో ఏమంటాడు? మీరైతే 30వ వచనం, ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. ఇలా చింతించేది, చింత వల్ల ఏదో చేసేద్దాం అనుకుని చింతన, విచారణ, అనుమానాలు, ఈ భయాలతో ఉండేది
మీరు కాదంటున్నాడు. ఎవరు అంటున్నాడు దేవుడు ఇక్కడ? ఎవరుంటారు అలాగా? ఈ లోకపు జనులు. ఈ లోకంలో దేవుడిని ఎరగని వారు అలా ఉండాలి, కానీ మీరేంటయ్యా నువ్వెందుకు అలా ఉంటున్నావు అని దేవుడు అంటున్నాడు. చింతించేది నువ్వు కాదు, నువ్వెందుకు చింతిస్తున్నావు? నీకు ఏం కావాలి? నీకు ఉద్యోగం కావాలా? ఆయనకు తెలుసు. నీకు డబ్బులు కావాలా? ఆయనకు తెలుసు. నీకు ఆరోగ్యం కావాలా? ఆయనకు తెలుసు. నీ పిల్లలు భవిష్యత్తుకి మంచి చదువులు కావాలా? ఆయనకు తెలుసు. అక్కడ అంటున్నాడు మీ తండ్రికి తెలియను, మీ తండ్రికి తెలుసు, కానీ మీరు మాత్రం చింత 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 చింత. అది మీరు కాదయ్యా, అది లోకస్తులు. లోకంలో ఉన్నవారు అలా భయపడిపోతూ ఉంటారు, లోకంలో ఉన్నవారు అలా చింతిస్తూ ఉంటారు. అయితే మనం ఎన్ని చూసామో 6 విషయాలు చూసాం. పరలోకంలో నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయకుండా ఆపే 6 విషయాలు మనం చూసాం. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో ధనవంతులు ఎలాంటి వాళ్ళో 3 పిక్చర్స్ చూపించాడండి. ఓకే, ఎవరిని చూపించాడో తెలుసా? అబ్రాహాం చూపించాడా? దావీదుని చూపించాడు అనుకుంటున్నారా? మీరు ఆశ్చర్యపోతారు. రండి చూద్దాం. 24వ వచనం అందరూ చదవండి. 12 లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనం. అందరూ ఓపెన్ చేశారా? ఓకే, చదవండి. పరలోకంలో ధనవంతుడు కావాలంటే ఎలా బతకాలి? కాకుల్లో బతకాలి. హంసం లేదు, పావురం కూడా లేదు. ఎలా అంటాడు ఆయన? కాకి. ఎంతమంది కాకి అంటే ఇష్టం? ఎవరికి ఇష్టం? కానీ యేసు ప్రభు అంటాడంటే పరలోకంలో ధనవంతులు. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ రిచ్ మ్యాన్ ఇన్ హెవెన్, నాట్ ఇన్ ఆన్ ఎర్త్. నువ్వు పరలోకంలో ధనవంతుడు కావాలంటే కాకిలాగా ఉండాలి. కాకి ఏం చేస్తుందంట? ఆయన చెప్పినట్టు దేవుడు అంటే యేసు ప్రభు వివరణ, కాకులను సంగతి విచారించి చూడండి అంటున్నాడు. అక్కడ ఆగండి. అంటే ఇప్పుడు మెడిటేట్ చేస్తున్న ఈ భాగాన్ని ఆయన అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. కాకుల సంగతి విచారించి చూడండి. ఆగండి, చదువుకొని వెళ్ళిపోకండి, ఆగండి. కాకుల గురించి రీసెర్చ్ చేయండి అంటాడు దేవుడు. ఏం రీసెర్చ్ చేయాలి? లైఫ్ ఆఫ్ రేవన్, కాకి జీవితాన్ని ఇప్పుడు అన్వేషిస్తారండి. కాకి ఏం చేస్తుందంట? కాకి విత్తదు, కాకి విత్తదు, కాకి కొయ్యదు. కాకి బతుకుతుంది, కానీ కాకేమి విత్తనాల షాపు దగ్గరికి వెళ్ళి విత్తనాలు కొనుక్కొని వచ్చి పొలాన్ని దున్నాక ఆ విత్తనాలు ఏమి వేయదంట కాకి. నెక్స్ట్ కాకి ఏం చేయదంటండి? కాకి కొయ్యదు. విత్తనాలు వేసాక వర్షం వస్తే పంట చేతికి వచ్చాక కాకి వెళ్ళి ఏమీ కొయ్యదు. కాకి ఏమన్నా కత్తి సాను ఉందా కొయ్యడానికి? కాకి ఏమీ లేదు, కాకి కొయ్యదు. తర్వాత వాటికి గుడాం లేదు, గురిసే. నెక్స్ట్ ఇంకోటి అన్నాడు, కొట్టు. గురిసె అనేది చిన్నదంట, కొట్టు అనేది పెద్దది, అంటే గుడౌన్స్. అలాంటిది లేదు కాకి. స్టోరేజ్ లేదు, కాకి హార్డ్ వర్క్ లేదు, కాకి పంట కొయ్యదు, కాకి గుడౌన్స్ లేదు. ఇంకేమంటున్నాడండి? అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఒకసారి పైకి వెళ్దామా? 19వ వచనం, 18వ వచనం. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి అంతటిని సమకూర్చు. చూడండి ఎంత కాంట్రాస్ట్. పరలోకపు వాసులకి కాకులతో పోల్చాడు, లోకం వాసినేమో నా కొట్లిప్పి నా డబ్బుని అంత సమకూర్చుకుంటా, అన్ని దాచుకుని అంత దాచుకుంటాను అంటున్నాడు లోకస్తుడు. పరలోకపు వాసి అయితే విత్తడు, కొయ్యడు, ఏమండి ఇంకేంటి, గరిసే, కొట్టు ఏమి ఉండదు. అక్కడ ఒకటే మాట, ఆ మాట మీరు మర్చిపోకూడదు. అదేంటంటే
అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఈరోజు ఉద్యోగం లేకపోయే స్థితి కొంతమందికి ఉండొచ్చు. ఈరోజు కొంతమంది దగ్గర డబ్బు లేకపోవచ్చు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి. ఇది మన జీవితంగా ఉండాలి. మీ అమ్మాయి నీకు ఆడపిల్ల పుట్టింది, మరి ఎంత దాస్తున్నావు? ఆ దేవుడు పోషిస్తాడు మా అమ్మాయి. అది మన సమాధానం. మరి అమెరికా వచ్చావు, ఈ కొత్త ఇల్లు కొనాలని ప్లానింగ్ ఏమైనా ఉందా? దేవుడు పోషిస్తాడు. ఆరోగ్యం దేవుడు చూసుకుంటాడు. మన జీవితాల్లో దేవుడు ఉండాలి అంతే. పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు దేవుడు చూసుకుంటాడు. పిల్లల చదువులు మా పిల్లల్ని దేవుని చేతిలో పెట్టాము. మీ ఆరోగ్యం, నా ఆరోగ్యాన్ని దేవుని చేతిలో పెట్టాము, ఆయన చూసుకుంటాడు. చూడండి, కాకులు ఏమీ చేయలేదు, కాకులు విత్తలేదు, కాకులు కొయ్యలేదు, కాకులు దాచుకోలేదు, కానీ కాకుల్ని దేవుడు పోషిస్తున్నాడు. ఈ లోకపు ధనవంతుని ఎవరితో పోల్చాడు చూడండి దేవుడు. ఆయన టీచింగ్ అద్భుతమైన టీచింగ్. ద రోల్స్ రిచెస్ట్ మ్యాన్ని, నువ్వు అంత సంపాదించి అంత కష్టపడ్డామో, నేను కాకులకు పడేస్తాను, అలా కాకులను పోషిస్తాను నేను అని అంటూ ఆ తర్వాత శ్రేష్టమైన మాట అంటాడు. ఏమంటున్నాడండి? మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఈ రాత్రి నీకు అంత మర్యాద లేకపోవచ్చు. ఒకవేళ నువ్వు తక్కువ వాడివని నేను చూస్తున్నారేమో. ఒకవేళ మీ తల్లిదండ్రులకు పెద్ద డబ్బు లేదని నేను తక్కువ చూస్తున్నారేమో. ఇక్కడ ఈ వాక్యం చూడు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుడు. నువ్వు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. నువ్వు దేవుని దృష్టిలో శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయన నిన్ను తన రక్తం పెట్టుకున్నాడు. ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు ధారపోసాడు. కాబట్టి యు ఆర్ మోర్ ప్రెషియస్. కాకినే పోషిస్తున్నాను, కాకికే నేను ఆహారాన్ని పెడుతున్నాను, నీకు పెట్టినా అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పరలోకపు వారసులమైన మనము, ద హెవెన్లీ సిటిజన్స్, మనం అందరం పరలోకపు వారసులం. అయితే మనము ఎవరు పోషిస్తాడు మనల్ని? దేవుడు పోషిస్తాడు. రెండవది ఇంకో పిక్చర్ చూపించాడండి. 27వ వచనం అనుకోండి. 27వ వచనం. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, వడకవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నా. మొదట దేవుడు ఎవరిని చూపించాడు? కాకులను ఎప్పుడు మర్చిపోకండి. అందుకే దేవుడు పావురాలు అయితే అప్పుడప్పుడు కనబడతాయి, రామచిలకలు అయితే సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి కనబడుతుంది. కాకి అయితే మీకు కనబడగానే ప్రభు నువ్వు కాకిని పోషిస్తున్నావు, నన్ను పోషించు. ఎప్పుడైనా మీరు వాకింగ్కి వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు కాకిని చూసి ప్రభు నువ్వు దాన్ని పోషిస్తున్నావు కదా, నేను దానికంటే శ్రేష్ఠుడిగా. దేవుడు అందుకే అది దాన్ని చూసినప్పుడల్లా మనం గుర్తు చేస్తారు, ప్రభు కాకిని నువ్వు పోషిస్తున్నాను, నేను అంతకంటే శ్రేష్ఠుని కాదా నాయన. నేను ఇదిగో ప్రభు మరి నాకు ఈ సమస్య ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ కష్టం ఉంది, కాకిని పోషిస్తూ మరి నన్ను పోషించు అంటే ఆయన చూసుకుంటాడు నిన్ను. నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలు, నీకు వచ్చేవన్నీ ఆయన చూసుకుంటాడు. కాకిని పోషించే దేవుడు నిన్ను అక్కడ కాకుల దగ్గర ఏమన్నాడంటే విచారించి ఆలోచించండి అన్నాడు. ఇప్పుడు పువ్వుల దగ్గరికి రండి. 27వ వచనం. పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. పువ్వు టాక్స్ అబౌట్ బ్యూటీ. ఫ్లవర్ ఇస్ ద సింబల్ ఆఫ్ బ్యూటీ. ఫ్లవర్ ఇస్ ద సింబల్ ఆఫ్ గ్లోరీ. కాకి కష్టాన్ని చూపిస్తుంది. నువ్వేం కష్టపడిన అవసరం లేదు బాబు, నేనున్నా, నేను చూసుకుంటాను అన్నాడు దేవుడు. మొదటిది. 2, పువ్వు బ్యూటీ, గ్లోరీ. పువ్వుని ఎవరైనా కాళ్ళ దగ్గర పెట్టుకుంటారో దాన్ని నెత్తి మీద పెట్టుకుంటారు. నెత్తి మీద అమెరికా వాళ్ళు అయితే ప్రేమ ఎక్కువైతే వేస్తారు, పువ్వులు బొకేలు ఇస్తారు. ఇండియాలో తలలో పెట్టుకుంటారు, పెళ్ళికి వాడతారు. అయితే ఆ పువ్వులు చూడు,
పువ్వు ఏం చేసింది? పువ్వు ఏమైనా కష్టపడిందా? చూడండి, పువ్వు గురించి ఆలోచించండి. పువ్వులు ఎలాగ ఎదుగుచున్నామో ఆలోచించు. ఈరోజు ప్రభా మరి నాకు ఎడ్యుకేషన్, నీకు ఒక బ్యూటీ. అది ప్రభా నాకు ఒక ఇల్లు, అదొక బ్యూటీ, నీకు అదొక వైభవం ఇస్తుంది. అమెరికాలో ఒక ఇల్లు ఉందంటే అదొక వైభవం. ప్రభా మరి నా పిల్లల చదువులు, నీ పిల్లలు సెటిల్ అవ్వడం అనేది ఒక బ్యూటీ. 127వ కీర్తన చదివితే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె, నీ పిల్లలను నువ్వు చూసావు. ఆ బ్యూటీ, ఆ వైభవము నువ్వు ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తే కాదు వచ్చేది నీ పిల్లలకి. నీకు వైభవం రావాలంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే కాదు వచ్చేది, ఫేషియల్స్ చేసుకుంటే కాదు వచ్చేది. నీకు వైభవం అంటున్నాడు. చూడండి, ఆ వైభవం గురించి మాట్లాడుతూ, అవి కష్టపడవు. వైభవం క్రైస్తవ జీవితంలో, మన లోకంలో ఈ మధ్య క్రైస్తవం బాగా ఇమిడిపోయింది. మా చిన్నతనంలో ఈ మాట ఎక్కువేనండి, ద మోర్ డార్కర్ యువర్ నీస్, ద మోర్ బ్రైటర్ యువర్ ఫేస్. నీ మోకాలు ఎంత నల్లగా ఉంటాయో నీ తల అంత మెరుస్తుంది. నువ్వెంత ప్రార్థనలో ఉంటావో అంత వైభవంగా ఉంటావు. ఇది మరి భగత్ సింగ్ గారి గురించి విన్నా. మరి నిజమో అబద్ధం నాకు తెలియదు, కానీ ఒక సేవకుడు చెప్పాడు, ఆయన మోకరించాడంటే, ప్రభు దగ్గర ఉన్నాడంటే, ఎంత సమయం అయినా ప్రభుతో మాట్లాడే సమయం అంట. ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయనకి అమెరికాకి ఫ్లైట్ ఉంది, అమెరికాకు ఇంగ్లాండ్కు ఫ్లైట్ ఉంది. అయితే ఈయనేమో ప్రార్థనలో ఉన్నాడు. ఆయన గదిలోకి వెళ్ళాడంటే ఎవరికి ధైర్యం లేదు, తలుపు కొట్టి బయటకు రండి, ఫ్లైట్ టైం అవుతుందని చెప్పడానికి. అయితే ఆయన ప్రార్థనలో అలా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సమయంలోనే హెబ్రోన్ స్థలం కొనడం, దానికి బిల్డింగ్ కావాలి. ఈయన సిద్ధాంతం ఏంటంటే ఎవరికి లెటర్ రాయడు, ఎవరిని డబ్బులు అడగడు. ఈయన సిద్ధాంతం. సో దేవుడికే ప్రార్థన చేస్తాడు, దేవుడు ఇవ్వాలి, అలాంటిది ఈయన కాన్సెప్ట్. సో ప్రార్థన చేస్తున్నాడు. లండన్ ఫ్లైట్ టైం అవుతుంది. 9 గంటలకు ఫ్లైట్ అయితే 8 గంటలకి ఇంకా బయటికి రాలా, 8:15కు రాలా, 8:30 అయింది రాలా, ఇంకే ఫ్లైట్ వెళ్ళిపోయింది అనుకుంటున్నారు. ఫ్లైట్ వెళ్ళిపోయింది, ఇంకే అంతే కదా. ఎక్కడ హెబ్రోన్ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే చాలా దూరం. అది ఎలా నాకు తెలియదు. మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళి అంతా ఎప్పుడు అవుతుంది. అయితే ఆయన 9:15కి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చి లెట్ us స్టార్ట్ టు ఎయిర్పోర్ట్ అన్నాడు. సేవకులకు ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది అంటే, విశ్వాసములో పరలోక వారసుడైన, విశ్వాసంలో తారాస్థాయికి వెళ్ళిన భక్తులు. పక్కన సేవకులు కాదు. 9:15 ఫ్లైట్, 9 గంటలకి 9:15 ఫ్లైట్, ప్రేయర్ రూమ్లో నుంచి బయటకు వచ్చి లెట్ us గో టు ఎయిర్పోర్ట్ అంటే ఎలా ఉంటుంది? ఇది పెద్ద అయినా ఏమనలేరు. సరే గారు సూట్ కేసు అది పట్టుకొని కారు తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. లోపల కుమిలిపోతున్నారు. కొన్నిసార్లు చాదస్తాం పాస్టర్ గారికి, కొన్నిసార్లు పాస్టర్ గారికి ముండోడు లోపల అనుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. కానీ ఆయన మాత్రం ప్రార్థనలో ఉన్నాడు. ఏదో అత్యవసర విషయం, సంఘంలో ఎవరికో ఆపద వచ్చింది, ప్రార్థిస్తూ ఉన్నాడు. అలా ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తే వాళ్ళు నవ్వుతున్నారు. ఏంటి ఏ ఫ్లైట్ అంటే లండన్కి వెళ్ళాలి, వెళ్ళిపోయింది కదా ఫ్లైట్ అన్నారు. ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి కౌంటర్, అక్కడ మళ్ళీ మోకరించి ప్రార్థన చేస్తారు. ఈలోగా అనౌన్స్మెంట్ వస్తుంది, ఫ్లైట్ ఈజ్ రిటర్నింగ్ బ్యాక్, దెర్ ఈస్ అ ప్యాసింజర్ హూ ఈస్ మిస్సింగ్, బ్రదర్ భగత్ సింగ్. If you are here, you can again board into the flight. ఏంట్రా కదంటే, లండన్ రాయబారి ఎవరో అంబాసిడర్ వచ్చింది ఇండియాకి, వచ్చి స్నానం చేస్తూ వెడ్డింగ్ రింగ్ బాత్రూంలో మర్చిపోయింది. అయితే వెడ్డింగ్ రింగ్ లేకుండా వెళ్తే అది అవమానం. ఆవిడ ఏదైనా పర్లా యూనిట్ బ్యాక్ అంటే, మరి రాయబారి రిటర్న్ అంటే అగైన్ ఫ్లైట్ వెనక్కి వచ్చింది. అదండి పువ్వు. భగత్ సింగ్ గారు ఏమైనా కష్టపడ్డా? భగత్ సింగ్ గారు మినిస్టర్ రికమెండేషన్ చేయించాడా? ఎయిర్లైన్ మినిస్టర్ ఫోన్ చేయించాడా? ఏమి చేయలే. ఈయన సాధారణ సేవకుడు, ఫ్లైట్ అతని కోసం అనుకోవచ్చు. అది మనము, యేసు నన్ను పోషిస్తాడు, యేసు నా బిడ్డలను చూసుకుంటాడు, నా కుటుంబాన్ని ఆయన చూసుకుంటాడు.
నేను ఆయన చేతిలో పెట్టా, నేనేం భయపడను, నేను ఎవరికి భయపడను, ప్రభువుకే భయపడతా, ప్రభు చూసుకుంటాడు అనే తారా విశ్వాస స్థాయికి నువ్వు వెళ్తే అక్కడ నీకు ఫ్లోర్లు లెగుస్తాయి పరలోకంలో. ఇక చూడండి, పువ్వుల గురించి చెప్తున్నాడు. పువ్వులు ఎలాగెదుగుచున్నావో ఆలోచించండి అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళాక మీరు మళ్ళీ మెడిటేట్ చేయండి, కాకుల గురించి ఆలోచించండి, పువ్వుల గురించి ఆలోచించండి. అవి కష్టపడవు, వడగవు, అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సంగీతము వీటిలో ఒకదాని వలె అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. చివరికి మానవుడు ఏం చేస్తాడంటే పువ్వుల్నే గోల్డ్ ఆర్నమెంట్స్లో షేప్ చేయించుకుంటాడు. పువ్వుల లాకెట్, ఏమంటే పువ్వుల వడ్డానాలు, ఇట్లా బంగారంతో లేదంటే ప్లాటినంతో ఏమైనా వస్తువు చేయాలన్నా కూడా చివరిని దేన్ని చూసి చేస్తాడు? పువ్వుల్ని చూసి ఆర్నమెంట్గా తయారు చేసుకుంటాడు. దేవుడు అంటున్నాడు, పువ్వులను ఆలోచించు. నన్ను వెంబడించే మీరు కష్టపడిన అవసరం లేదమ్మా, మీరు చింతించిన అవసరం లేదు, మీరు భయపడిన అవసరం లేదు. నేనున్నా. కాకిని చూడు, పువ్వుని చూడు. సొలొమోను అక్కడ దేవుడు ఎందుకు పెట్టాడంటే సొలొమోను అంత జ్ఞానం ఎవడూ లేడు, సొలొమోను అంత ధనవంతుడు ఎవడూ లేడు. అయితే ఆ సొలొమోను కూడా ఈ పువ్వు యొక్క అందం ముందు సరిపోలేదు అని దేవుడు అంటున్నాడు. అలాంటి పువ్వుని నేను సృష్టించానే, నీ గురించి నేను ఆలోచించిన అని దేవుడు అంటున్నాడు. క్రీస్తులో ధనవంతులు పువ్వులా ఉంటారు. క్రీస్తులో ధనవంతులు కాకుల్లాగా నిశ్చింతగా బతుకుతారు. క్రీస్తులో ధనవంతులు 28వ వచనం చదువుదాం. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములను నిశ్చయం. పొయ్యిలో వేసే గడ్డి పువ్వును కూడా ఆయన చాలా అందంగా నిర్మించాడంట. కొంతమందికి అదొక గడ్డి పువ్వులు కూడా చాలా ఇష్టం, బాగుంటాయి. అలాంటి గడ్డి పువ్వులు కూడా నేను అందంగా నిర్మించానే, ఈరోజు పూస్తుంది, రేపు పొయ్యిలో పడేస్తాం. దాన్ని కూడా నేను నిర్మించానంటే అక్కడ ఒక మాట అన్నాడు, అల్ప విశ్వాసులారా, మరి మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు నిచ్చుచున్నాను. ఈరోజు ప్రభువుకు మనం చాలా స్తుతులు చెల్లించాలి. బట్టలు వేసుకుంటున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్ వెంటనే పరిగెట్టగలిగే స్థితిలోకి దేవుడు మనల్ని పెట్టాడు. ఆయన అన్నీ ప్రసాదించాడు మనకి. ఆ మాట చూడండి, ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే పువ్వుకే నేను అంత చేస్తే దేవుడు ఇలాగ అలంకరించినాడు. అలా అల్ప విశ్వాసులారా, మీకు మరెంతో నిశ్చయముగా వస్త్రమును నిచ్చుచున్నాను. అది ఇప్పుడు పరలోకంలో ధనవంతులు అవ్వాలంటే దేవుడు ఎన్ని పిక్చర్స్ చూపించాడు? 3 పిక్చర్స్. మొదటి పిక్చర్ ఏంటండి? కాకి. రెండో పిక్చరు పువ్వులు. మూడో పిక్చరు అడవి పువ్వు. మన జీవితం మూడోది ఏంటంటే ఈ రోజు ఉండి రేపు ఉండదని అక్కడ చిహ్నం. గడ్డి పువ్వు ఈరోజు పూస్తుంది, రేపు పొయ్యిలోకి వెళ్ళిపోద్ది. నువ్వు ఈరోజు ఉంటావు, రేపు ఉంటావో లేదో మనకు తెలియదు. కానీ యెహోవా మన పోషకుడు. అక్కడ ఆ మాట ఎంత, దేవుడే వాటిని పోషించుచున్నాడు. పరలోకంలో ధనవంతులు, క్రైస్తవులు మనం ధనవంతులు అవ్వాలంటే, మనము దేవునిలో ఐశ్వర్యవంతులు అవ్వాలంటే, చివరిగా ఒక మాట నేను చదివి ముగిస్తాను. ఇక్కడే 31వ వచనం, మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చిన్నమంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని చదవండి అందరూ, మీకు కలిగిన వాటిని అమ్మి, ఇదే గుర్తు రావట్లేదు, భోజేయలేదు ఎవరు? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయండి, పాతగిలిని సంచులను, పరలోకముందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి. పాతగిల్లనిది బంగారం. ఈరోజు ఖజానాలోకి వెళ్ళి మంచి ఒక కాసు బంగారం కొన్నాం, 20 సంవత్సరాల తర్వాత అలాగే ఉంటుందండి? అలాగే ఉంటుందా? మస్ట్ పట్టేస్తుంది. మళ్ళీ దాన్ని ఏం చేస్తాం?
క్లీనింగ్ చేయిస్తాం, మళ్ళీ దాన్ని కొత్తగా తయారు చేసుకుంటాం. మన జీవితం కూడా ఇక్కడ దేవుడు అంటున్నాడు, అలా మస్టు పట్టే వస్తువుల కోసం కష్టపడద్దు. ఒక కారు కొన్నామంటే అది 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదు. ఒక ఇల్లు కొనుక్కున్నామంటే ఈరోజు కొత్త ఇల్లులు కూడా లీక్లు అయిపోతున్నాయి కొంతమందికి, కొత్త ఇల్లులు. సో ఇదంతా కూడా ఎందుకంటే పాపం అనేది మానవుడు ఈ లోకంలో ఉంది కాబట్టి పాపం వల్ల వచ్చింది ఇదంతా కూడా. ఏది కూడా ఫ్రెష్గా ఉండదు. మనం చూడండి, ఇప్పుడు 20 ఏళ్ళలో చాలా బాగుంటాం, 30కి వచ్చేటప్పటికి తగ్గుతాం, 40కి వచ్చేటప్పటికి ఇంకొంచెం తగ్గుతాం, 50కి వచ్చేటప్పటికి లడ్డు వేస్తే వద్దంటాం. ఎందుకు? ఇక అయిపోయింది, ఇక లడ్డు తింటే ఇన్సులిన్ ఎక్కించుకోవాలి. ఇది ఏంటంటే పాప స్వభావం. అందుకని ప్రభు అన్నాడు, సో ఎక్కువ ఖర్చు పెట్టద్దు, ఎక్కువ వేస్ట్ చేయొద్దు. ఏదైనా ఉంటే ఆయన రాజ్యం కొరకు ఖర్చు పెట్టు, ప్రభు రాజ్యం కొరకు ఖర్చు పెట్టు, ఆయన సేవ కొరకు ఖర్చు పెట్టు, సంఘం కొరకు ఖర్చు పెట్టు, సంఘం విస్తరించడానికి ఖర్చు పెట్టు. ఒక బ్రదర్ నాకు తెలుసు, ఆయన ప్రతి సంవత్సరం 2 సార్లు మీటింగ్ పెడతాడు, గాస్పల్ మీటింగ్. అది ఎంత ఖర్చు పెడతాడంటే తనకు వచ్చే బిజినెస్లో నాకు తెలుసు సర్టెన్ పర్సంటేజ్ ఆ గాస్పల్ మీటింగ్ కోసం పెడతాడు. ఎందుకంటే అందరూ సువార్త వినాలి. అది రాజ్యం కోసం ఖర్చు పెట్టడం అంటే. నీ స్నేహితులు పిలిచి వాళ్ళకి మంచి భోజనం వండి యేసు ప్రభు గురించి చెప్పు. నేను ఈ మధ్య కొన్ని కుటుంబాలు నన్ను ఏంటో తెలియదు, కొంతమంది ఈ మధ్య పిలవడం మొదలు పెట్టారు, ఇంటికి రమ్మంటున్నారు. భోజనానికి వెళ్తుంటే వాళ్ళు ఒక ముగ్గురిని పిలవడం, పాస్టర్ గారు వాక్యం చెప్పండి అన్న. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ నాకు తెలిసి ఇద్దరు మంచి పిహెచ్డి, భార్యాభర్తలు ఇద్దరు పిహెచ్డీస్, మంచి జాబ్స్. అయితే వాళ్ళ ఇల్లు ఆల్వేస్ ఓపెన్ స్టూడెంట్స్ కోసం. నాకు ఫోన్ చేసి, ప్రశాంత్ ఎప్పుడైనా సరే నువ్వు పిల్లల్ని తీసుకురా మా ఇల్లు. ఇది ప్రభు ఇచ్చిన ఇల్లు, మా ఇల్లు కాదు, ఇది ప్రభు కోసమే. ఇప్పుడు వాళ్ళు పోర్ట్లాండ్ వెళ్ళిపోయారు, అక్కడ 5 bedrooms ఇల్లు కట్టే. ఏమన్నా 5 bedrooms ఇల్లు అంటే ఇది ప్రభు ఇల్లు. నేను నా భార్య ఉండడానికి ఒక రూము, మా అమ్మాయి ఉండడానికి ఒక రూము, మిగిలిన రూమ్స్ అన్ని ఎవరికైనా ఇల్లు లేకపోతే, ఎవరైనా ఇమిగ్రెంట్స్, మేము స్టూడెంట్స్కి వచ్చినప్పుడు ఇల్లు లేక ఇబ్బంది పడ్డాం, షెల్టర్ లేక ఇబ్బంది పడ్డాం. దేవుడు ఇప్పుడు మాకు ఇచ్చాడు. క్రీస్తు ప్రేమను చూపించాలంటే ఈ 3 గదులు ఫ్రీగా ఉండొచ్చు, వాళ్ళు ఎంత ఒక గది అంతే. ఇది బిజినెస్ కోసం కాదు అని అంటే, ఓ ఇది కదా క్రైస్తవ జీవితం అనిపించింది. ఇది కదా క్రైస్తవ జీవితం. నేను ఒక బ్రదర్ని అడిగా, బ్రదర్ మంచి జాబ్ ఉంది, మంచి కాస్ట్లీ కార్ కొనుక్కోవచ్చు కదండి. వద్దు బ్రదర్, ఇది కార్ అనేది ఎక్కడికక్కడికి వెళ్ళడానికి, ఇందులో ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కొన్నా యాక్సిడెంట్లో చచ్చిపోతే ఎవడు కాపాడగలడు, ఎంత ఎక్స్పెన్సివ్ కార్ అయినా తగు మాత్రంగా బతకాలి బ్రదర్ అన్నాడు. బాబు అది కూడా ఒక ఆశ్చర్యం వేసింది నాకు. బ్రదర్ నిన్న ఒక బ్రదర్ వచ్చాడు, ఆయన అన్నాడు 12 సంవత్సరాలు పిల్లల్ని అయినా పెంచాడు. ఎందుకంటే భార్య నర్సుగా పనిచేస్తుంది, ఈయన ఐటీ అయినా సరే పిల్లలకి ఆ డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, చైల్డ్ లేబర్, అది చైల్డ్ సపోర్ట్, చైల్డ్ కేర్కి అంత ఖర్చు పెట్టడం ఎందుకని ఈయన ఉద్యోగం మానేసి పిల్లల్ని చూసుకుంటూ 12 సంవత్సరాలు ఉంటే చాలామంది అన్నారు, ఏమో సిగ్గులేదా మగోడు ఇటు పని చేయకుండా పిల్లల్ని చూసుకుంటున్నాం, ఏమో మగోడు పిల్లలకి స్నానాలు చేయించిన ఏంటి మీ ఆవిడ పని చేస్తుంటే, లేదు నా పిల్లలు రక్షణ అనుభవం నాకు వచ్చేంత వరకు. క్రీస్తు ఓరియంటెడ్ పీపుల్ ఎలా ఉంటారో చూడండి. భార్య పని చేసిన ఈయన చక్కగా 12 సంవత్సరాలు చేశాడు. 12 సంవత్సరాలు చేశాక ఆయన అన్నాడు, నేను ప్రార్థన చేశాను, ఈ పిల్లలు రక్షణ పొందారు, పిల్లలు యేసు ప్రభువుని తెలుసుకున్నారు, మారు మనసు పొందారు, సంఘానికి ఖచ్చితంగా వస్తున్నారు. ఆ తర్వాత ఆయన 12 సంవత్సరాల తర్వాత రెసిషన్లో ఉన్న టైంలో ఆయన జాబ్ అప్లై చేశాడండి. జాబ్ అప్లై చేస్తే డైరెక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడమ్మా దేవుడు నాకు అన్నాడు. అసలు అందరూ ఎవరిని అడిగావు, ఎక్కడ రికమెండేషన్ వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిందంటే నేను ఎవరిని అడగల, ప్రభు ఇచ్చాడంతే. ఆయన పోషకుడు, ఆయన చూసుకుంటాడు. పువ్వులను చూసుకున్న దేవుడు, కాకులను చూసుకున్న దేవుడు, అడవి పువ్వులను చూసుకున్న దేవుడు. నేను చూడ్డా, నీ గురించి ఆలోచించడా. కాబట్టి దేవుడు బిడ్డలారా, బతికితే పేతురు యోహానులో బతుకుతాం, అంతేగాని ఇస్కరియోతు యోధాలో. నేను ఇంకా చాలామంది క్యారెక్టర్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను కానీ సమయం లేదు. కాబట్టి ఈ రాత్రి నిన్ను ఐశ్వర్యవంతుడు కాకుండా చేసే 6 విషయాలు మనం చూసాం. అలాగే పరలోకంలో ధనవంతుల యొక్క క్యారెక్టర్స్ని దేవుడు 3 పిక్చర్స్లో చూపించాడు. కాకి, పువ్వులు, అడవులు. నీ జీవితం ఒక కాకిలా ఉండాలి. అంటే అదేంటి పాస్టర్ గారు కాకిలా నల్లగా కాదు, కాకి యొక్క బిహేవియర్ చూడండి. కాకి నెవ్వర్ వరీడ్,
చక్కగా మా అమ్మమ్మ చక్కగా జంతువులు కష్టపడి చేస్తారు. మనవడు ఆ జంతువు తీసుకొని ఇలా బయటకు వస్తాడు, 5 నిమిషాల్లో పట్టుకెళ్ళిపోతాడు. అమ్మమ్మ జంతువు చేసింది ఎవరి కోసం? మనవడి కోసం కదా. కాకెట్టుకు వెళ్ళిపోద్ది. మీకు ఆ అనుభవం ఉందో లేదో తెలియదు. కాకులు దొంగతనం అలాగా ప్రభు నీ కొరకు ఆయన అన్నీ సిద్ధపరిచాడు. నీకు మంచి లైఫ్ను ఆయన సిద్ధపరిచాడు. అయితే ఆ కష్ట సమయంలో ఆయన మీద ఆధారపడడం నేర్చుకుని, ఆయన నా పోషకుడు, నేను పువ్వుల కంటే శ్రేష్ఠుడు, వైభవం కావాలంటే ఆయన దగ్గరికి రా, నీకు అనుభవించాలంటే ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం ఎలా ఉన్నాం? నువ్వు కాకులా నిశ్చింతగా ఉన్నావా, లేదంటే గుబులుమంటూ టెన్షన్గా వర్రీతో స్ట్రెస్తో ఉంటున్నావు? అలా ఉండొద్దు. వాటిని పోషించే దేవుడు నిన్ను పోషిస్తున్నాడు. అల్ప విశ్వాసులారా, మీరు వారికంటే శ్రేష్ఠులని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ రాత్రి నువ్వు పరలోకంలో ధనవంతుడు అవ్వాలంటే నీకున్నది ప్రభు కొరకు ఖర్చు పెట్టు. అప్పుడు నీకు సమాధానం అనేది వస్తుంది. మనం కూడబెట్టుకొని సమకూర్చుకొని ఏదో చేద్దాం అనుకోకండి. నీకున్నది దేవుని చేతిలో పెట్టు. నీ ఇల్లు దేవునికి ఇవ్వి, నీ ఉద్యోగం ప్రభుది, నీ డబ్బు ప్రభుది, నీ కారు ప్రభు కొరకు, నీ జీవితం ప్రభు కొరకు, నీ బిడ్డలు ప్రభు కొరకు, నా జీతం ప్రభు కొరకు. ఇది ప్రభా నువ్వు ఇచ్చింది, ఇది నీ కొరకే ప్రభా అనే స్థితికి మనం లోకస్తులాగా కూడబెట్టుకొని ఓ రాత్రి ప్రభు అంటాడు, టైం అయిందిరా అంటాడు. సిద్ధంగా ఉన్నావు? కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు, ప్రభు ఇచ్చింది, ఇది అంత నాదంటూ ఏది లేదు ప్రభా, ఇది నువ్వు ఇచ్చిందే ప్రభా అని కాకిలాగా, పువ్వుల్లాగా, అడవి పువ్వులా నిశ్చింతగా ఉంది. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. పరలోకంలో ధనవంతులంటే మేము ఏదో అనుకున్నాం తండ్రి. పరలోకంలో ఐశ్వర్యాన్ని సమకూర్చుకోవాలంటే మేము ఏదేదో కష్టపడాలేమో అనుకున్నాం. చాలా సులువు ప్రభా. కాకి ఎలా నిశ్చింతగా బతుకుతుందో, పువ్వులు ఎలాగా మీ మీద ఆధారపడతాయో, అడవి పువ్వుని ఎలాగైతే నిర్మించావు, అయ్యో జస్ట్ మమ్మల్ని మీరు బతకండి అంతే, నా మీద ఆధారపడి నేను మిమ్మల్ని చూసుకుంటా, మీరు టెన్షన్ పడద్దు, వరి అవ్వద్దు, చింతించద్దు, విచారించద్దు, అనుమానం పడద్దు, నా మీద ఆధారపడండి అంటున్నారు ప్రభు. అలా మీ మీద ఆధారపడే జీవితాలు మా అందరికి అనుగ్రహించండి. మీ మీద మాదంటూ ఏదన్నా ఉందంటే అది మీదే అనే జీవిత స్వభావాన్ని మాకు ఇవ్వండి. ఈ లోకంలో మాకంటూ ఏది లేదు ప్రభా. ఈ రాత్రి మేము చనిపోతే తీసుకెళ్లేది ఏది లేదు ప్రభా. కాబట్టి మీరు ఏది ఇచ్చినా అది మీ కొరకే ప్రభా. ఈరోజు మేము అనుభవిస్తుందంతా మీదే ప్రభా. అట్టి మనసును, అట్టి జీవితాన్ని మాకు అనుగ్రహించు. అట్టి దేవా ఉద్దేశంతో మేము బ్రతకాలి, మాది అని కాదు, నీదనే బతికే జీవితాలు మాకు అనుగ్రహించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.